హలో శ్రీనివాస్ నమస్తే సార్. నమస్తే. పిట్టలండి సార్ ఉన్నా సార్, మీ ఫీడింగ్ చేసే ఉన్నా సార్. ఉన్నా సార్. సరే సరే. ఇప్పుడు ఎక్కడ నీ ఉద్యోగం ఎక్కడ సార్? ఉద్యోగం అంటే ప్రైవేట్ లో అకౌంట్స్ రాస్తా సార్. అవి అకౌంట్స్ రాస్తా ప్రైవేట్ లో. అన్నారు సార్. అదే పర్మనెంట్ ఏదైనా చూసుకోగలరా? జాబ్, మంచి జాబ్ ఏదైనా ఇక అంటే సార్, ఇక మనకు అవి ఉన్నాయి కదా, పిల్లలు ఇక పెరిగింది కదా సార్. ఇక పిల్లలు జాబ్ చేస్తే నీకు అంతే ఇక్కడ ఇది సిరిసిల్ల ఏదైనా బిజినెస్ ఛాన్స్ ఉందా? అంటే సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఈ పద్మశాలి కాబట్టి ఇక్కడ ఏరియాలో నడవే సార్. సిరిసిల్లలో ఈ సిరిసిల్ల దాటిపోతేనే నడుస్తుంది సార్. మరి ఏం చిట్టుగా ఏం కాదు హైదరాబాద్ ఇట్లా అదే సార్, కొంచెం పిల్లలు ఇప్పుడు అన్ని మ్యారేజ్ లోకి ఉన్నారు వీళ్ళు అబ్బాయిలు. అదే హెల్ప్ చేద్దాం. ఒక్క నిమిషం లైన్ లో సార్. సార్ ఉంటా సార్. లైన్ లో సార్. అన్నా అయిపోయింది కదా, ఇచ్చేది. అదే మంచి పని చేసినావు. ఇంకా వేరే వాళ్ళు లైన్ ఉన్నారు. మీ సంజీవరావు దొరికిందా? నేను చూడలేదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను 5 కూడా ఫోన్ చేస్తాను. చూడన్నా సార్. సార్ సార్ చెప్పరు సార్. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తా గానీ సార్, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. బిజినెస్ ప్లాన్ 1,00,000 ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కూడా నేను పెడతా. సరే సార్. నీకు వెళ్ళినా ఇట్టు. సరే సార్. సార్ ఆలోచన చేసుకో. సరే సార్. రేపు ఒక మీటింగ్ పెట్టాము హైదరాబాద్ లో సార్. కంకణ వస్తాను సార్. ఇద్దరు కలిసి పొద్దున హైదరాబాద్ చేరుకోండి. వస్తా సార్. మరి వస్తా సార్. లోపల హైదరాబాద్ చేరుకోండి సార్. నీ ఆలోచన ఏమైనా ఉంటే నాకు ఇమీడియట్ చెప్పు. నీకు ఏం కావాలో ప్లాన్ ఏంటి, ప్లానింగ్ ఒక 2 లక్షల లోపల నువ్వు ఏం చేయగలవు సార్? 2 లక్షలు నీకు వడ్డీ లేకుండా నేను ఇన్వెస్ట్మెంట్ ఇప్పించగలుగుతా. సరే సార్. చేయగలరు. ఏడాదా 6 నెలల ఏడాదా మళ్ళీ తర్వాత నువ్వు బాగుపడడానికి ఇట్టు కానీ. సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేపు పొద్దున్నే నువ్వు బయలుదేరి కనకాలను తీసుకుంటా సార్. వస్తా సార్. వస్తా సార్. తర్వాత నీ ప్లాన్ ఏందో కూడా నాకు నువ్వు ఆలోచించుకొని నాకు 2 లక్షల లోపల ఏం పని చేయగలుగుతాము ఏమి చూసుకో. సరే సార్. బాగా చూసుకో. సరే పని చూసుకో. సరే సార్. ఓకే సార్. ఇక్కడ పిల్లలు ఎదిగినప్పుడు మనం టెన్షన్ పడితే పిల్లలు టెన్షన్ పడతారు. అదే సార్. కరెక్టే సార్. ఇంకా నీకు ఇది సెట్ అయిపోతుంది రేపటితో. కరెక్టే సార్. నేను ఎప్పటి నేను ఉన్నా. సరే సార్. ఓకే సార్. ఇక్కడ ఎన్ని రోజులు పని చేసినా కూడా ఇంతే. అంతే సార్. కరెక్టే సార్. గొట్ట పిడికి లెక్కనే వాళ్ళు బాగుపడతారు. పైన ఉన్నోళ్ళు కానీ మనకేం లాభం చేయరు. కరెక్టే సార్. మీరు అన్నది వాస్తవం సార్. ఇక మన జీవితాలు మనం చూసుకున్నాం. కొట్లాడినా తెలంగాణ వచ్చినా అయిపోయింది. ఇక అనుభవించాలి మనం. అంతే సార్. అంతే సార్. కరెక్టే సార్. వాడు ఒక్కరు అనుభవించుకోవాలి, మనం అనుభవించేద్దాం. కొట్లాడు. కరెక్టే సార్. కరెక్టే సార్. మీరు అన్నది వాస్తవం. ముచ్చట్లు మళ్ళీ ఎవరికి చెప్పదు. చెప్ప సార్. చెప్ప నీకు లాభం అనేది చెప్తే నష్టం కాదు. సార్ చెప్ప సార్. నా గురించి చెప్పినట్టు ఎట్లా చెప్తా సార్ అది. సరే నువ్వు రేపు ప్లాన్ చేసుకోండి. 2 లక్షల రూపాయలు నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తాను. సరే సార్. రేపైతే ఇచ్చేస్తా. సరే సార్. ఓకే సార్. మీరు పొద్దున కనుక ఇద్దరు కలిసి రండి. సరే సార్. వస్తా సార్. 10 లోపల హైదరాబాద్ ఉండాలి. ఎక్కడ రావాలని చెప్తా. సరే సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.